బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన మిలియన్ మార్చ్ జరిగి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాటి ఉద్యమ స్మృతులను నేతలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్లు నివాళులర్పించారు. అలాగే అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించడానికి తరలివచ్చిన లెఫ్ట్ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలు ఆనాటి ఉద్యమ స్మృతులను స్మరించుకుంటున్నారు. ఈజిప్ట్లోని తహ్రీర్ స్క్వేర్ ఆందోళనల స్ఫూర్తితో తెలంగాణ జేఏసీ 2011 మార్చి 10న మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి బలంగా వినిపించడం, ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడం ఆ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వేదికగా లక్షలాది మందితో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్చ్కు అనుమతిని నిరాకరించింది. నగరం చుట్టూ వేల సంఖ్యలో పోలీసులను మోహరించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే దారులన్నీ మూసేశారు. రైళ్లు, బస్సులను రద్దు చేశారు. దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యమకారులను ముందస్తు అరెస్టులు కూడా చేశారు. పోలీసులు అంతటి కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ వేలాది మంది ఉద్యమకారులు పోలీసుల కళ్ళు కప్పి వివిధ వేషధారణల్లో ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఒక్కసారిగా వేల సంఖ్యలో ప్రజలు ట్యాంక్ బండ్పై ప్రత్యక్షం కావడం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఆందోళనల సమయంలో తీవ్ర ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఏకమై జరిపిన పోరాటం విజయం ఇది. అందుకే ప్రతి ఏటా మార్చి 10వ తారీఖున తెలంగాణలో మిలియన్ మార్చ్ డేగా జరుపుకుంటూ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రోజు మార్చ్ 10. మిలియన్ మార్చ్ జరిగి ఈ రోజుకి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ఉద్యమ స్మృతులను నేతలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు మార్చి 10వ మిలియన్ మార్చ్ రోజు నాడు ఏం జరిగిందో, ఏం జరుగుతోందో మీరు రెండవ బాక్స్లో చూడొచ్చు. పోలీసులు అప్పుడు ఉద్యమకారులను అడ్డుకొని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలవి. రెండవ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు మిలియన్ మార్చ్ డేను జరుపుకుంటూ ఆనాటి స్మృతులను, ఆ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్న దృశ్యాలు. సాయుధులైన బలగాలు తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న, ముళ్ళ కంచెలు వేసి బ్యారికేడ్లు వేసి అరెస్ట్ చేస్తున్న ఆనాటి దృశ్యాలవి. తెలంగాణను అలాంటి ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న రోజును మిలియన్ మార్చ్గా జరుపుకుంటూ ఈరోజు అమరవీరులకు నివాళులర్పిస్తూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు.